శబరిమల. ఈ పేరు వింటేనే భక్తిభావం ఉప్పొంగిపోతుంది. లక్షలాది భక్తుల ఇష్టదైవం అయ్యప్ప. నిత్య పూజలు, అభిషేకాలు ఎన్నో ఆలయాల్లో ఉన్నప్పటికీ శబరిమల ప్రత్యేకతయే వేరు. లక్షల మంది భక్తుల శరణు ఘోషతో మారుమోగే అయ్యప్ప సన్నిధికి మొదట భక్తులు ఎప్పుడు వెళ్లారు? అప్పట్లో స్వామివారి ఆదాయం ఎంతో తెలుసా? పందలరాజు వంశీయుల రికార్డులో నమోదైన వివరాల ప్రకారం 1819లో శబరిమలకు మొదటిసారిగా భక్తులు వెళ్లారు. అప్పట్లో శబరిమల ఆలయం ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే రూ. 7 అని రికార్డులో ఉంది. 205 ఏళ్ల క్రితం రూ. 7 ఆదాయం అంటే అప్పట్లో అది చాలా ఎక్కువని చెప్పాలి. కేరళ రాష్ట్రం పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కొలువై ఉన్నాడు అయ్యప్ప స్వామి. అప్పట్లో శబరిమలకు చేరుకునేందుకు పంబా నుంచి కాలినడకన తప్ప మరో రవాణా సౌకర్యం లేదు. శబరిమల అయ్యప్ప సన్నిధిలో ఉండే 10 నెట్టాంబడి అంటే 18 మెట్లు మొదట్లో రాతివి ఉండేవి. ఆ రాతి మెట్ల నుంచి వెళ్ళి స్వామిని దర్శించుకొని తరించేవారు. అప్పట్లో భక్తులు ఎన్నిసార్లు దీక్ష తీసుకుంటే అన్ని మెట్లకు కొబ్బరికాయ కొట్టే ఆచారం ఉండేది. ఆ ఆచారం వల్ల రాను రాను మెట్లు పాడవడంతో పంచలోహాల మెట్లు ఏర్పాటు చేశారు. పంచలోహాలంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం. ఈ మెట్లపై నుంచి ఇతరులను అనుమతించరు. కేవలం 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి తలపై పెట్టుకున్న వారిని మాత్రమే అనుమతిస్తారు. 18 మెట్లు ఎక్కిన భక్తుడికి మొదట ధ్వజస్తంభం కనిపిస్తుంది. మొన్నటి వరకు పంచలోహాలతో తయారు చేసిన ధ్వజస్తంభం ఉండేది. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ భక్తుడి విరాళంతో బంగారు ధ్వజస్తంభంగా మారింది. 205 ఏళ్ల క్రితం అయ్యప్ప స్వామి గర్భగుడిపై బంగారు రేకులతో కప్పి ఉంచారు. వాటిపై అయ్యప్ప జన్మ రహస్యాన్ని చెక్కి ఉంటుంది. పిల్లలు లేని పందలరాజుకు కనిపించిన అయ్యప్పను తన కుమారుడిగా పెంచుకోవడం, తల్లి అనారోగ్యాన్ని నయం చేసేందుకు పులిపాల కోసం అడవికి వెళ్లడం, యోగముద్రలో శబరిగిరులపై కొలువు తీరడం వరకు ఈ కథ మొత్తం బంగారు రేకులపై లిఖించారు. ఈ వివరాలు మొత్తం శబరిమల రికార్డులో ఉంది.